హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి తెల్లాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న నల్లగండ్ల దగ్గర మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ట్రిపుల్ ఎక్స్ 4 BHK విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 10 ఎకర్స్లో డెవలప్ చేశారండి. అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు 108 విల్లాస్ ఉంటాయి. అండ్ జిహెచ్ఎంసి రేరా అప్రూవల్తో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. నల్లగండ్ల లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి, లేదా గచ్చిబౌలి తెల్లాపూర్ లొకేషన్కి నియర్ బైగా, లేదా మనకు నల్లగండ్ల నియర్ బైగా ఉంటుంది కాబట్టి ఈ సరౌండింగ్ లొకాలిటీలో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండి. 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ అనేది మనకి విల్లా ప్రాపర్టీలో అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మనకు ట్రిపుల్ ఎక్స్ విల్లా మొత్తం ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా. అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3 years ఓల్డ్ అండి. అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 4000 స్క్వేర్ ఫీట్ అండి. టోటల్ బిల్ట్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా అండ్ మనకి డెక్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా. అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అవైలబుల్ ఉంది. అండ్ స్టేర్స్ కింద మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ విల్లాలో ఇంటర్నల్గా టాప్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ వరకు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ లేదా ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది వాష్రూమ్, కామన్ వాష్రూమ్. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి. ఇంతసేపు మీకు 100% ఏరియా కవర్ చేసింది. నెక్స్ట్ మీకు వీడియో కంటిన్యూషన్లో మనకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 10 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ మనకు 40 feet రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది. చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉందండి. గ్రీనరీ మనకు చాలా బాగా మెయింటైన్ చేశారు కమ్యూనిటీకి సంబంధించి. అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ కూడా కన్స్ట్రక్షన్ చేసి 3 years ఓల్డ్ అండి. అండ్ ప్రజెంట్ అయితే మనకు విల్లాలో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కిచెన్, డైనింగ్ స్పేస్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ, కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేసు అండ్ మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ. ఈ సిట్అవుట్ బాల్కనీ అనేది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్తో అవైలబుల్ ఉంది. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. డీటెయిల్స్ పరంగా మనకు వీడియోలో ఏవైనా మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ దగ్గర బెడ్రూమ్స్లో అన్ని చోట్ల మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మొత్తం విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇది మనకు చూడండి సిట్అవుట్ బాల్కనీ. విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. బాల్కనీ ఏరియా వచ్చేసి బాల్కనీస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్కి అటాచ్డ్గా అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది. ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇంతసేపు మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది. ఈ సెకండ్ బెడ్రూమ్,
సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది. స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది. ఎవరైతే నల్లగండ్ల, తెల్లాపూర్, గచ్చిబౌలి ఈ సరౌండింగ్ లొకాలిటీలో విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు మాస్టర్ బెడ్రూము, ఇంకొక 4th బెడ్రూమ్ ఉందండి. అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది అందులో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా చూడండి, టాప్ ఫ్లోర్ వరకు మనకు ఫాల్ సీలింగ్ అనేది మొత్తం ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్ యూనిట్స్ కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ ఏసీ యూనిట్ ఉంది. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రోబ్స్ అండ్ స్టోరేజ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. కేవలం మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ కవర్ చేయడానికి మీకు అన్ని కర్టన్స్ క్లోజ్ చేసి మనకి ఇంటీరియర్ లైటింగ్ తోటి మీకు ఈ వీడియో అనేది కవర్ చేస్తున్నాను. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండ్ ఇందులో బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. అండ్ మన హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ దగ్గర వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. స్క్రీన్ ఇటువైపు అరేంజ్ చేసుకోవచ్చు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది 4th బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎవరైతే స్పేషియస్గా వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతూ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు నల్లగండ్ల లొకేషన్లో విల్లా ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేస్తారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. టోటల్ 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటరు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్, లివింగ్ ఏరియా, పూజా గది, గెస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కిచెన్, డైనింగ్ స్పేస్, సెకండ్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా, సిట్అవుట్ బాల్కనీ. సెకండ్ ఫ్లోర్ ఏరియాలో 2 బెడ్రూమ్స్, హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండ్ టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.